హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఓరంజవన్. ఈరోజు మనం ఓణం స్పెషల్ పులి ఇంజి కర్రీ చేయబోతున్నాము. ఇంజి అంటే ఏం లేదండి, మన అల్లమే. అల్లంతో పచ్చడిలాగా చేసే కర్రీకి అది ఓణం అంటే ట్రెడిషనల్గా స్పెషల్గా చేస్తారు. ఎప్పుడైనా చేసుకొని తినచ్చు, ఇష్టం ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. కాస్త తీయగా, కాస్త పుల్లగా, కొంచెం కారంగా, చాలా టేస్టీ బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాము. దానికి మనకి ముందుగా 1/2 kg అల్లం తీసుకున్నాను. ఇలా రౌండ్గా కట్ చేస్తున్నాను. పొడవుగా కట్ చేయకూడదు, ఇలా స్లైస్గా రౌండ్గా కట్ చేయాలి. కొంచెం ముదిరిన అల్లం అయితే బాగుంటుంది. 1/2 kg తీసుకుంటే కొంచెం ఎక్కువ వస్తుంది. ఇది కొంచెం లేతగా ఉంది, అందుకని తక్కువ ఉంటుంది క్వాంటిటీ. ముదిరిగా అయితే బాగా గట్టిగా ఉంటుంది కదా అల్లం కూడా. ఇప్పుడు కడాయిలో కొంచెం ఎక్కువగా ఆయిల్ కావాలి. ఆయిల్ పోసుకొని మనం దీన్ని ఫ్రై చేయబోతున్నాము. అంటే చిప్స్ లాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఉప్పు కూడా వేయండి, అల్లంకి సరిపోయేటట్టు ఉప్పు కూడా వేసి ఇది ఫ్రై చేయడానికి పెట్టండి. కొంచెం కరివేపాకు కూడా వేయవచ్చు. ఇదిగో చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా ఫ్రై అవ్వాలి. అప్పుడు మనం తీసేసి పక్కన కొంచెం చల్లారడానికి పెట్టాలి. అదే ఆయిల్లోనే మనం 1 స్పూన్ ఆవాలు వేయవచ్చు. అలాగే ఒక 2-3 ఎండి మిరపకాయలు వేయండి. అది లైట్గా వేగేటప్పుడు ఒక ఉల్లిపాయలు నేను చిన్నగా తరిమి పెట్టుకున్నాను, దాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అది ఆల్మోస్ట్ ఫ్రై అయ్యేటప్పటికి ఒక 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టాను, అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం బెల్లం తురుము కావాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలోకి బెల్లం తురిమి పెడతాము. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అవుతూ ఉంది కదా, చూడండి. కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. కొంచెం కరివేపాకు కూడా వేయాలి. దీనిలోకి మనం కొంచెం పసుపును, ఒక చిన్న స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూను కారం కూడా వేద్దాము. ఇది లైట్గా వేయించుకోవాలి, ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా వేగేటప్పటికి ఒక 2 లెమన్ సైజు చింతపండు నానబెట్టుకున్నాను. దాన్ని బాగా పిసికి దానిలో చుచ్చిన నీరు కొంచెం వడగట్టి పొయ్యండి. అంటే దాని తొక్కు నారి ఏం రాకుండా ఉండదు. ఇలా పిండేసి దాని లోపల ఉండే గుజ్జు అంతా వేసేస్తే పులుపు సరిపోయింది. ఆ పులుపు కూడా వేసి కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టిన బెల్లం తురుము కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం మరిగించాలి. ఇప్పటికి మనం ఈ అల్లంని కొంచెం క్రష్ చేసుకొని వద్దాము. ఇది కొంచెం పొడిగా మనం కట్ చేసేటప్పుడే చిన్న పొడి తురుముగా కట్ చేసి ఫ్రై చేసినా సరిపోయిద్ది. నేను ఈజీగా చేయడానికి ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఫ్రై చేసి ఒకసారి క్రష్ చేశాను. అప్పుడు చూడండి, చిన్న రవ్వలాగా తురుము వచ్చింది కదా, ఇలా ఉంటే సరిపోయిద్ది. ఇప్పుడు మనం ఈ మరుగుతున్న గ్రేవీలోకి ఈ అల్లం తురుమును కూడా వేయాలి. వేసి బాగా కలిపి ఒక 5 minutes మరగడానికి పెడితే మన పచ్చడి రెడీ అయిపోయిద్ది. ఉప్పు చూసుకొని, ఉప్పు కావాలంటే కొంచెం ఉప్పు వేసేసుకోండి. ఇది కొంచెం మరీ చారు కాకుండా మనం పచ్చడి ఎలా తింటామో అలాగే ఉండదు, థిక్గా, మరీ గ్రేవీ లేకుండా. పచ్చడి ఎలా మనం వాడతామో అలాగే వాడతారు. ఇది కూడా అన్ని కర్రీల మధ్యలో ఒక్కసారి అలా టచింగ్ కోసం, అలాగే ఇలా మరీ చారు కాకుండా థిక్గా ఉంటుంది. ఇప్పుడు ఇది సర్వింగ్కి రెడీ అయిపోయింది. ఇది యాక్చువల్లీ మన అల్లం పచ్చడి లాగే ఉంది కదండి, టేస్ట్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. అందరూ ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓరంజవన్ కంటిన్యూస్. బై బై.